నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టే. ప్రజాపాలన వారోత్సవాల పేరుతో జిల్లాల వారీగా సక్సెస్ టూర్ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు 6 రోజుల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండ వరకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ సక్సెస్ టూర్లో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీలకు సంబంధించి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో కోడ్ ప్రభావం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పట్టణ కేంద్రాలను వేదికగా చేసుకుని ఈ పర్యటనను చేపట్టనుంది. ఈ క్రమంలో ఎన్నికలు లేని మున్సిపాలిటీల ద్వారానే ప్రభుత్వం అమలు చేసిన 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల లబ్ధిని గణాంకాలతో సహా ప్రజలకు ఈ టూర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ బహిరంగ సభలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ నాయకత్వం అంతా ఒకే వేదికపైన పంచుకోవడం ద్వారా ఐక్యతను చాటడంతో పాటు క్యాడర్లో కొత్త జోష్ నింపే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఒకే వేదికపైన కాంగ్రెస్ నేతలంతా ఉండటం కాంగ్రెస్కి మేమంతా ఒక్కటే అని ప్రజలకి మరింతగా చెప్పే అవకాశం కలుగుతుందంటారా? రైట్ లక్ష్మీనాగ్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా జిల్లాల పర్యటన చేయనున్న సందర్భం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. వారం రోజుల పాటు కూడా ఆయన జిల్లాలో పర్యటించనుడు. పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలకు సంబంధించి కావచ్చు, ఇక వీటన్నిటికీ అయితే రూట్ మ్యాప్ అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది. 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా జిల్లాల పర్యటన ఉండబోతుంది. ప్రత్యేకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇక విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతా ఉన్నది. ఇక సక్సెస్ టూర్కి సంబంధించి కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి కావచ్చు 6 జిల్లాల పర్యటన చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ముందుగా మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ నుంచి పర్యటన ఉండబోతుంది. ఇక డిసెంబర్ 1వ తేదీన మక్తల్లో భారీ బహిరంగ సభతో పాటు పలు శంకుస్థాపనలు చేయనున్నారు. దాంతోపాటుగా డిసెంబర్ 2వ తేదీకి సంబంధించి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో బహిరంగ సభ ఉండబోతుంది. డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లాలోని ఉస్నాబాద్లో బహిరంగ సభ, అలాగే డిసెంబర్ 4న ఆదిలాబాద్ జిల్లాలోని బహిరంగ సభ ఉండబోతుంది. డిసెంబర్ 5న నర్సంపేటలో బహిరంగ సభ ఉండబోతుంది. డిసెంబర్ 6న నల్గొండ జిల్లా దేవరకొండలో బహిరంగ సభ ఉండబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించిన కూడా రూట్ మ్యాప్ ఖరారైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే 2 ఏళ్ల ప్రభుత్వానికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏవైతే 6 గ్యారెంటీలు కావచ్చు, వాటికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ఎంతవరకు లబ్ధిదారులకు చేకూరాయి, లబ్ధిదారులకు సంబంధించి కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ని తీసుకోనున్నారు, సమీక్ష చేయనున్నారు. మరికొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి వాటి అమలు తీరు, లబ్ధిదారులకు సంబంధించి వాళ్ళు ఆ పథకాల పైన వారి ఒపీనియన్, భవిష్యత్తులో ఎట్లాంటి పథకాలు కావచ్చు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. వీటన్నిటిని కూడా బహిరంగ సభా వేదిక కూడా వివరిస్తారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇక బూస్టప్ కార్యకర్తల్లో ఇక ఏదైతే బూత్ లెవెల్ నుంచి పార్టీ బలోపేతం కావచ్చు, కార్యకర్తల్లో బూస్టప్ని పెంచేందుకు ఈ పర్యటన కూడా అయితే ఉపయోగపడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల పోరుకు సంబంధించి కూడా ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. 3 విడతలుగా కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఒకవైపు 14, 11, 14, 17వ తేదీకి సంబంధించి కూడా 3 విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సందర్భంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి టూర్ మాత్రం ఇక కార్యకర్తలు ఒక జోష్ని పెంచే విధంగా ఉంది. మరికొంత బూస్టప్ని చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాల కోసం కార్యకర్తలను అక్కడ కార్యాచరణ కావచ్చు, కార్యకర్తలను సన్నిద్ధం చేసేందుకు ఇప్పుడు ఈ జిల్లాల టూర్కి సంబంధించి కూడా అక్కడ ఏదైతే బేస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి ముఖ్యంగా ఈ జిల్లాల టూర్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక మరికొన్ని అంటే మేనిఫెస్టోలోని పలు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా అమలు చేసింది. ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఆ జిల్లాలో ఇప్పటి వరకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేకూరాయి. దాంతోపాటుగా అక్కడ జిల్లాలకు సంబంధించి
కూడా ఇట్లాంటి శంకుస్థాపనలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. మరికొన్ని వాటిని కూడా ఓపెనింగ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి కూడా మరికొంత జోష్ను పెంచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈ 6 రోజుల పాటు కూడా ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ప్రజలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న విశ్వసనీయత కావచ్చు, దాన్ని మరికొంత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, నేరుగా ప్రజలతో మమేకమవుతూ ఆయన ఇంటరాక్ట్ అవుతూ బహిరంగ సభలో ఏదైతే మహిళలకు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, అన్ని అయితే హరీష్ సామాన్యంగా రాజకీయ పార్టీల్లో ఒక తాటి మీద నడుతున్న నాయకులంతా అనేది కొంచెం కత్తి మీద సామే. అదీను కాంగ్రెస్ పార్టీలో విపరీతంగా వాక్ స్వాతంత్రం ఉన్న పార్టీ అది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి వారందరూ ఏకతాటిపైకి రావడం అనేది కూడా ప్రజలకు ఒక శుభపరిణామంగా చూసుకోవచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఒక నెగిటివిటీని అయితే ఉంది. ఎంతో ప్రజలకు మేలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ గ్రామస్థాయి లెవెల్లో ఎంత మేలు చేసిందో ఆ క్యాడర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ ఆ ప్రజలకు వివరించడంలో కొంత వెనుకబాటు పడారనే రాజకీయంగా విమర్శలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఈ రోజున వీళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తారనుకోవచ్చా? ప్రధానంగా ఇప్పుడు కార్యకర్తలతో బూస్టప్తో పాటుగా అక్కడ క్యాడర్నంతా కూడా ఏకం చేయడంలో ఇప్పుడు ఈ పర్యటన ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. దాంతో పాటుగా ఈ బహిరంగ సభలు ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించి కావచ్చు, కార్యకర్త మొదలు ఇక మంత్రుల వరకు అంతా ఒకే వేదికను పంచుకోవాలి. అందరూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ప్రజలకు సంబంధించి కావచ్చు, ఒకవైపు మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడితే, రైతులకు సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సబ్సిడీతో పాటుగా 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్, అలాగే వడ్డీ లేని రుణాలు, మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, మరోవైపు సొంత స్థలం ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక చేయూత అందించడంతో పాటుగా ఇక పెన్షన్లు, వికలాంగులకు, వృద్ధులకు ఇక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కావచ్చు, మరోవైపు ఇందిరమ్మ చీరల పంపిణీ మొన్నటి వరకు ఇప్పుడు ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు మహిళలకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే ఆర్టీసీలో ప్రైవేటుకు సంబంధించిన బస్సులను మహిళలకు తీసుకునేందుకు సౌకర్యం కల్పించడం కావచ్చు, ఇక మరికొన్ని మహిళలకు నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయడం కావచ్చు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధం అవుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో స్టడీని అందించాలి పేద ప్రజలకు అన్నట్టుగా కూడా ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాంతో పాటుగా మరికొన్ని ఆసుపత్రులు కావచ్చు, అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఏ విధంగా ఉండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చింది, ఇక రైతులకు సంబంధించిన కూడా సన్నవడ్లకు సంబంధించి కూడా 500 బోనస్తో పాటుగా పంట పెట్టుబడి సాయం, మద్దతు ధర, అలాగే సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కావచ్చు, వీటన్నిటినీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో నెరవేర్చింది. కాబట్టి ప్రజలకు సంబంధించి కూడా ఆ సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ స్థాయి లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అందుకోబాటు, ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతులకు మేలు చేసే సంక్షేమ పథకాలు కావచ్చు, మద్దతు ధర, అలాగే సన్న బియ్యం, సన్న వడ్లకు సంబంధించి కూడా 500 బోనస్తో పాటుగా పంట పెట్టుబడి సాయం, 2 లక్షల రుణమాఫీ, దాంతో పాటుగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతూ ఉన్నది. ఇక అన్ని సంక్షేమ పథకాలు, ఒకవైపు మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగాల భర్తీ, వీటన్నిటిని సంబంధించి కూడా అన్ని వర్గాలకు 2 సంవత్సరాలలోనే ఇట్లాంటి సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వీటన్నిటిని ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజలకు వివరించేందుకు ఈ పర్యటన చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ముఖ్యంగా ఇప్పటికైతే చాలా వరకు పథకాలకు సంబంధించి కావచ్చు, మేనిఫెస్టోలో లేని పథకాలను అక్కడ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేస్తూ ఉన్నది. మరి 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ముఖ్యంగా ఈ పర్యటనకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు బూస్టప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కార్యకర్తలను మమేకం చేయడంతో పాటుగా క్యాడర్నంతా ఒక ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే వేదికను పంచుకోవడము, అలాగే మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడ
మరికొన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అక్కడి నుంచి అనౌన్స్ చేయబోతున్నారు. శంకుస్థాపనలు అలాగే ఓపెనింగ్స్కి సంబంధించి కూడా ఈ పర్యటనకు సంబంధించి కూడా జిల్లాలో ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక హుస్నాబాద్లో ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి కూడా మరికొన్ని శంకుస్థాపనలు ఉండబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజీ, వెటర్నరీ హాస్పిటల్, అలాగే హుస్నాబాద్ అక్కన్న మాదన్నపేట మధ్య 4 లైన్ల రహదారి నిర్మాణం, అలాగే తోటపల్లి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, అలాగే పాపన్నగుట్టల అభివృద్ధి, ఇక మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ఏదైతే అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్ని ఓపెనింగ్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించి కూడా శంకుస్థాపనలు ఉండబోతూ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఓపెనింగ్ ఉండబోతుంది. మరికొన్ని జిల్లాలో అక్కడ ఏదైతే ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కూడా శంకుస్థాపనలు ఉండబోతున్నాయి. దాంతో మొత్తంగా ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు అందాయి, వాటి తీరుతెన్నులు కావచ్చు సమీక్షించడంతో పాటుగా భవిష్యత్తుకి ఆ నియోజకవర్గానికి, ఆ జిల్లాకు ఎట్లాంటి పథకాలు తీసుకురావాలి, ఎట్లాంటి నిధులను కేటాయించాలి, మరికొన్ని పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, అక్కడ పెండింగ్ పనులకు సంబంధించి కూడా స్పీడప్ చేయడంతో పాటుగా అక్కడ క్యాడర్ని అంటే ఒక అధికారులను కూడా అక్కడ ఏదైతే వారిని మేలుకొల్పే అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఎందుకంటే గ్రామీణ స్థాయి లెవెల్కి సంబంధించి కూడా ఎక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పర్యటన చేపడతారో అక్కడ ఆ పెండింగ్ పనులకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులోకి తీసుకురాబోయే పథకాలు కావచ్చు, భవిష్యత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు కావచ్చు, వీటన్నిటి కూడా జిల్లా పర్యటనలో ఉండబోతున్నాయి. కాబట్టి అధికారులను కూడా అలర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇక రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల తీరుతెన్నులను వివరిస్తూ భవిష్యత్ తరానికి సంబంధించి ఏ విధంగా పథకాలను తీసుకొస్తుంది, ఇక జిల్లాకి సంబంధించిన అభివృద్ధితో పాటుగా అక్కడ జిల్లాకి సంబంధించి కూడా గతంలో ఇచ్చిన ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన హామీలను నెరవేర్చబోతా ఉన్నది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ రెండు సందర్భాలని చెప్పొచ్చు. ఒకవైపు స్థానిక సంస్థల పోరు జరగబోతుంది, మరోవైపు ఏదైతే ప్రజాపాలన విజయోత్సవాలు జరగబోతున్నాయి. కాబట్టి ఇక కార్యకర్తలను జోష్ పెంచడం, బూస్టప్ పెంచడంతో ఇక మొత్తంగా ఈ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలతో పాటుగా కాంగ్రెస్ నేతలంతా కూడా ఒకే వేదిక పంచుకోవడం, వాళ్ళంతా కూడా ఏకతాటిపై తీసుకురావడం, ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా ఈ సక్సెస్ టూర్ కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్. రైట్, ఇక మరొక అంశం తీసుకుంటే రేపు